హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 12వ వారం ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ ఎవరో కాదు, మీకు అందరికీ తెలిసిందే, ఆల్రెడీ స్ప్రెడ్ అయి ఉంటారు అనమాట. సో నన్ ఆఫ్ అదర్ దెన్ పృథ్వీ. చాలా మంది అనుకున్నారు, కానీ పృథ్వీ అనే వ్యక్తి అయితే కాదు. సో ఈ వారం ఎలిమినేట్ అయింది ఎవరి అంటే యష్మి అని చెప్పొచ్చు. యష్మినే ఎందుకు అయింది? సో యష్మినే ఎందుకు అయింది కారణం ఏం లేదయ్యా, మనకు నిఖిల్. సో నిఖిల్ని సో అదే పనిగా తను సో బ్యాడ్ చేయడం అంటే బ్యాడ్ అంటే తను చేశారు. సో ఈమె చేసింది అదంతా ఒకప్పుడు. సో వాళ్ళిద్దరు ఇప్పుడు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ లో ఇప్పుడు యష్మికి చాలా మంది నిఖిల్ ఫ్యాన్స్ ఓటేస్తారు అనమాట. సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళందరూ కానీ చాలా మంది ఏం చేశారంటే ఓకే, సో మనకు ఎవరు అడ్డొస్తున్నారు? నిఖిల్కి యష్మి, యష్మికి నిఖిల్. సో యష్మి ఈడుంది, నిఖిల్ ఈడున్నాడు. సో ఎవరు ఎక్కువ ఉన్నారు? నిఖిల్ ఉన్నారు. నిఖిల్కి ఎవరు అడ్డొస్తున్నారు? యష్మి. సో ఉన్నదే మొత్తం ఓజీ క్లాన్స్. సో దాంట్లో చాలా లీస్ట్ లో అయితే యష్మి అయితే ఉంది. ఓట్స్ పరంగా అయితే పృథ్వీ అవ్వాలి, కానీ ఇక్కడ కంపారిజన్ చేసుకుంటే నిఖిల్ ఓట్ల పరంగా పృథ్వీకి. సో పృథ్వీ ఆర్ యష్మి అంటే యష్మినే కొంచెం తక్కువ కంటెంట్ ఇస్తుంది. సో అందుకే యష్మి ఎలిమినేటెడ్ అవ్వడం జరిగింది. యష్మి ఎలిమినేట్ పట్ల మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో యష్మి ఫ్యాన్స్ ఉంటే జై యష్మి, జై జై యష్మి అని కామెంట్ చేయండి. పృథ్వీ ఫ్యాన్స్ ఉంటే జై పృథ్వీ, జై జై పృథ్వీ అని కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్, నారాజ్ జాతర.